మెగా హీరోల మధ్య స్పష్టమైన విభేదాలు ఉన్నట్లు రుజువు చేసే ఘటన ఒకటి చోటు చేసుకుంది. డీజే ఆఫీస్ పై మెగా అభిమానులు దాడి చేసి తీవ్ర నిరసన వ్యక్తం చేయడం ఇండస్ట్రీని సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ విధంగా పలు ప్రైవేట్ వెబ్సైట్ వాళ్ళు రాస్తున్నారండి. మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 చిత్రం కన్నా డీజే అత్యధిక కలెక్షన్లు సాధించిందంటూ వచ్చిన వార్తలపై మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని సాగర్ సొసైటీలో డీజే ఆఫీస్ ముందు నినాదాలు చేశారు. నిర్మాత దిల్ రాజు మెగా అభిమానులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినట్లు సమాచారం. ఈ ఘటన మెగా హీరోలందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది అని చెప్పాలి. నైజాం ఏరియాలో డీజే 20 కోట్ల రూపాయలు వసూలు చేసిందని ఆ చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీనిపై సోషల్ మీడియా వేదికగా నెగిటివ్ కామెంట్లు వినబడ్డాయి. దీంతో డీజే కలెక్షన్స్ తప్పని ఎవరైనా నిరూపిస్తే సినిమాల నుంచి తప్పుకుంటానని హరీష్ శంకర్ గారు సవాల్ విసిరిన సంగతి కూడా మనకు తెలిసిందే. దాని రియాక్షనే తాజాగా డీజే ఆఫీస్ పై దాడిలా కనిపిస్తుంది అంటూ పలు ప్రైవేట్ వెబ్సైట్ వాళ్ళు రాస్తున్నారు. గతంలోనూ పవర్ స్టార్ గురించి చెప్పని బ్రదర్ కామెంట్ చేసిన అల్లు అర్జున్ ని టార్గెట్ చేశారు పవర్ స్టార్ అభిమానులు. అలాగే టాలీవుడ్ సెంట్రల్ ఛానల్ కు సంబంధించిన ఫేస్బుక్ పేజ్ లింక్ ని డిస్క్రిప్షన్ లో పెడతాను. క్లిక్ చేసి లైక్ కొట్టండి. ప్రమోషనల్ వీడియో గురించి కొంచెం ఆలోచించండి. టెంపుల్ రహస్యాలు ఛానల్ ని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు ఊరికొక దేవత. దేవుడెవరు? భయం, భక్తి, నమ్మకం కలిపితేనే దేవుడు. మనిషి దేవుడు పంచభూతాలు కలిపితేనే దేవాలయం. దేవుళ్ళంతా గ్రహాంతర జీవులే అంటారు కొందరు. అసలు దేవుడికి రూపమే లేదంటారు మరికొందరు. ఇంతకీ ఆ దేవుడెవరు? పూర్వం దేవాలయాలను కట్టించింది మనిషేనా లేక గ్రహాంతర వాసులా? దేవుడి కోసమే కట్టించే దేవాలయంలో దేవుడు ఉంటాడా? నైవేద్యంగా పెట్టే పండ్లు పలహారాలు తింటాడా? మనసులో మాత్రమే మెదిలే ప్రతి ప్రశ్నకి సమాధానం ఒక్క టెంపుల్ రహస్యాలు ఛానల్లోనే చూడండి. మిస్ అవ్వకండి. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్.